డెఫినెట్గా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూపిద్దాం. అయితే చూస్తూ ఉన్నాం కదా, ట్యాంక్ బండి మీద అయితే జనాలు ఎక్కువగా చేరారు. అక్కడైతే ఒక ఈవెంట్స్ మొత్తం కూడా కోలాహల వాతావరణం అయితే ఏర్పడింది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఇంకా ఎటువంటి ఈవెంట్స్ జరుగుతున్నాయి అక్కడ, కంప్లీట్ డీటెయిల్స్, అదేవిధంగా సెక్యూరిటీ పరంగా జనరల్గానే ట్యాంక్ బండి మీద ఎక్కువగా కూడా వీకెండ్స్ అంటే చాలామంది వచ్చి కాసేపు రిలాక్స్ అవుతూ ఉంటారు. సో ఈ రోజు తెలంగాణ అవతరణ దినోత్సవ ఉత్సవాలు జరుగుతున్నాయి, భారీ ఎత్తున జరుగుతున్నాయి. మరి అక్కడికి చాలామంది జనాలు చేరుకుంటారు. ఏ విధమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు, అదేవిధంగా ఎటువంటి ఫుడ్ స్టాల్స్, ఈవెంట్ స్టాల్స్, అదేవిధంగా తెలంగాణ ఉత్పత్తులను ఏ ఉత్పత్తులను ఇచ్చారు, వీటన్నిటికి సంబంధించి కూడా డీటెయిల్స్ మా ప్రతినిధి రానాని అడిగి తెలుసుకుందాం. రానా, అసలు ట్యాంక్ బండ్ మీద ప్రస్తుతం ఏ విధంగా ఉంది? రేణుశ్రీ, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము. దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు ఈ కార్నివాల్ సాంస్కృతిక కార్యక్రమాలు అహో అనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు, అబ్బురపరుస్తున్నాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాలు లేనిబట్టి హంగామా ఇప్పుడు చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. దశాబ్ద ఉత్సవాలు ఈ రకంగా జరుపుతామనేది కూడా చాలా క్లియర్గా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు ఈసారి గవర్నమెంట్ చేసింది చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈ ప్లేస్ మాత్రం ప్రధాన ఏదైతే స్టేజ్ ఉందో ఆ స్టేజ్ దగ్గర బట్టి పరిసర ప్రాంతం. ఇక్కడికే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ మిగతా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభిస్తారు. ఇక్కడ నుంచి కూడా దాదాపు ఆల్మోస్ట్ ఈ కార్నివాల్కి సంబంధించినటువంటి పాల్గొనబోయే అందరూ ఎవరైతే కళాకారులు ఉన్నారో ఆ కళాకారులందరూ కూడా వారు వచ్చేసారు. దానితో పాటు ఈ కార్నివాల్తో పాటు ఇక్కడ మరొక హైలైట్ కార్యక్రమం ఒకటి ఉంది. దాదాపు 5,000 మందితో ఫ్లాగ్ సంబంధించినటువంటి మార్చి ఉండబోతుంది. అది చాలా చూడచక్కంగా ఉంటుంది. ఎందుకంటే మూవెన్నెల జెండా రెపరెపన ఆడబోతుంది. పైగా ఒక పక్క ట్యాంక్ బండ్ పక్కన మంచి వాతావరణమైనటువంటి ప్లేస్ ఉంది. ఎందుకంటే జనాలు కూడా చాలా వేల సంఖ్యలో వచ్చారు. మన విజువల్లోనే చూస్తున్నాం. మొత్తం ఈ పరిసర ప్రాంతంలో నిత్యం చాలా రద్దీగా ఉంటుంది. దానికంటే ఎక్కువ డబల్ ట్రిపుల్ ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే దశాబ్ద ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరపాలనేసి ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం భావించిందో ఉదయాన్నే కొన్ని కార్యక్రమాలు, అఫీషియల్ కార్యక్రమాలు చేసినప్పటికీ సాయంత్రం మాత్రం ఒళ్ళు అంటే గూస్ బంప్స్ వచ్చేలాగా ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలంతా కూడా వారు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున తెలంగాణ ఏదైతే సాంస్కృతిక విభాగం కానీ తెలంగాణ అంటే ఇది రాని చూపించడానికి అన్ని కార్యక్రమాలు ఈసారి ఏర్పాటు చేశారు. దాంతోపాటు మరొక అంశం ఏంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రీతిపాత్రమైనటువంటి వంటలు. ఎందుకంటే ఇక్కడ బట్టి ఫేమస్ ఆయా ఊర్లలో కానీ ఆయా ప్రాంతాల్లో కానీ చాలా ఫేమస్ ఉన్నటువంటి వంటలు ఇవన్నీ కూడా ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్స్ అనేది ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలో అంకాపూర్ చికెన్ అంటే ఇంకా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ప్రత్యేకంగా మనం దాన్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడే ఈ అంకాపూర్కి సంబంధించినటువంటి చికెన్ స్టాల్ దగ్గర వారు ఇక్కడికి వచ్చారు. సో ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడే వారు చెక్ చేస్తున్నారు. సో ఈ స్టాల్ అయిపోయిన తర్వాత మరికొన్ని స్టాల్స్ కూడా పెట్టారు. అక్కడ కూడా మరికొన్ని ఉత్పత్తులు వారు పెట్టారు. దాంతోపాటు ఈ తెలంగాణలో చాలా ఫేమస్ హోటల్స్ ఏదైతే ఉంటాయో పేరుగాంచినటువంటి హోటల్స్ వాళ్ళు కూడా ఇక్కడ కొన్ని స్టాల్స్ పెట్టారు. అక్కడ దొరికే ప్రముఖమైనటువంటి వంటలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ప్రతి ఒక్క స్టాల్ని అక్కడికి వెళ్తున్నారు అధికారులు, వారు చెక్ చేస్తున్నారు. ఎందుకంటే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రాబోతున్నారు కాబట్టి ఎక్కడ కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులు లేకుండా చూస్తున్నాం. ఈ స్టాల్ అంతా మొత్తం అంకాపూర్కి సంబంధించినటువంటి చికెన్ సంబంధించి ఇప్పుడు మనం చూడొచ్చు. అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి మరికొన్ని వంటలు ఇక్కడ వాళ్ళు చేస్తారు. తర్వాత ఇక్కడ ఏంటంటే ఏ వంటలు తీసుకొచ్చి చేశారు, ఇక్కడ ఎవరు మాట్లాడతారు, ఏ వంటలు చేశారమ్మా ఇక్కడ? జొన్న రొట్టెలు, అంకాపూర్ చికెన్, సర్వపిండి. ఇవేంటి ఇవన్నీ సీఎం గారు విఐపీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ టేస్ట్ చేయడం కోసం అని చెప్పేసి. అమ్మా ఏమేమి వంటలమ్మా మొత్తానికి ఇక్కడ మీ అంకాపూర్ చికెన్ స్టాల్? అంకాపూర్ చికెన్, మళ్ళా జొన్న రొట్టె, తర్వాత సర్వపిండి, సెకినాలు, మురుకులు అన్ని చేసినాం సార్, పిండి వంటలు. సో ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ రాబోతున్నారు. ఓకే, ఇక్కడ చేస్తారా? చేసినాం మొత్తం అన్ని ఇక్కడనే చేసి ఇక్కడ సార్కి పెడతాం. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి గారు వచ్చి మీ ఈ స్టాల్ టేస్ట్ చేయబోతున్నారు అంకాపూర్ చికెన్ ని. చేస్తా, మేము పెడతాం సార్ మొత్తం. ముఖ్యమంత్రి వచ్చి మేము పెట్టాము సార్ అంటుంది. సార్ ఈ అంకాపూర్ చికెన్ స్టాల్ అయిపోయింది. మరి కొంచెం ముందుకెళ్దాం మనము. ఎందుకంటే సో దాంతోపాటు ఇక్కడ మంచి చక్కని ముగ్గులు కూడా వేశారు. ఇక్కడ ఎవరైతే స్టాల్ నిర్వాహకులు వాళ్ళు మంచి ముగ్గు వేశారు. దాని తర్వాత
మరొక ఫేమస్ ప్లేస్ దగ్గరికి వెళ్దాం మనము. ఇక హైదరాబాద్లో మరొక పేరు గురించి చెప్పాలి. ఎందుకంటే టీ తాగాలన్నా బిస్కెట్స్ తినాలన్నా కూడా మరొక ఫేమస్ కేఫ్ ఉంటుంది. అదే ప్రతిష్టాత్మకంటే నిలోఫర్ కేఫ్. నిలోఫర్ కేఫ్కి మనకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనాలు విరగబడిపోతుంటారు. ఇటు ఎక్కడన్నా చూడండి, వీళ్ళు చేసిన ఉత్పత్తులు కానీ వీళ్ళందరూ కూడా చేస్తారు ఆల్రెడీ. ఆల్మోస్ట్ వీళ్ళు కూడా ఒక స్టాల్ పెట్టారు. సో ఎక్కువ క్రౌడ్ వస్తుంది కాబట్టి వీళ్ళు ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకొని మేము కూడా పెడతామనేసి కూడా వీళ్ళు ఇక్కడ పెట్టారు. మళ్ళీ తర్వాత మరొక స్టాల్ కూడా ఉంది. ఇక్కడ మంచి పిండి వంటలు ఇవన్నీ కూడా పెట్టారు. ఇక్కడ చూడొచ్చు మనం, అంతా నోరూరిపోయే పిండి వంటలే కనిపిస్తున్నాం. అంతా స్వీట్స్ అంతా కూడా డిషర్ట్స్ మంచిగా నీట్గా వారు చేసి పెట్టారు. సో ఈ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు మరి కాసేపట్లో మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ వస్తారు. కొంచెం టేస్ట్ చేసిన తర్వాత మొత్తం అందరూ సాధారణ ప్రజలకు కూడా వాళ్ళందరికీ టేస్ట్ చేయడానికి ఇక్కడ అవకాశం కల్పించారు. దాంతోపాటు మరో ఇంపార్టెంట్, తెలంగాణలో మరొక ఇది మిల్లెట్ రెడీ టు కుక్ ఉత్పత్తులు భారతీయ సంఘం వారు వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వతహాగా వాళ్ళ చేతులతో చేసినటువంటి ఈ పిండి వంటలు కానీ ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి అమ్మ, ఏమేమి రెడీగా చేసి పెట్టారమ్మా ఈ స్టాల్? ఇవి జొన్న మురుకులు సార్, మల్టీగ్రెయిన్ చిరుధాన్యాలతో రాగితో మిక్చర్ చేసినాము. ఇవి బెల్లం గవ్వలు, ఇవి రైస్ తో నువ్వుల చకోడి, ఇవి మల్టీగ్రెయిన్ మురుకు, మల్టీగ్రెయిన్ మురుకు అన్ని పప్పులు మిక్స్ ఉంటాయి దీంట్లో. ఇదేమో గార్లిక్ మురుకు. చాలా రకాల వెరైటీస్ పెట్టినాం సార్. మొత్తం ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు ఇక్కడికి? మొత్తం మా 20 వెరైటీస్ ఉంటాయి. ఏ ఊరమ్మా, ఎక్కడ చేసుకొని వచ్చారు ఇవన్నీ? హైదరాబాదే. మీరే చేస్తారా? మేమే చేస్తాం సార్. యూనిట్ ఉంది. ఎన్ని తెలంగాణ పిండి వంటలు మొత్తం. ఇక సకినాలు, చెక్కలు, పికిల్స్ అన్ని ఉన్నాయి. సో మంచి నోరూరుగే పికిల్స్ కూడా, ఊరగాయలు కూడా ఇక్కడ ఉన్నాయి తెలంగాణకు సంబంధించి. ఎందుకంటే అమ్మ ఏమేమి స్పెషల్స్ ఇక్కడ? ఆవకాయ, పండు మిర్చి, నిమ్మకాయ, చింతకాయ కూడా, ఉసిరికాయ, పచ్చళ్ళలో ఒక 5 రకాల పచ్చళ్ళు, వడియాలలో ఒక 10 వెరైటీస్ వడియాలు కూడా ఉన్నాయి. బీట్రూట్, క్యారెట్, టమాటో, రెడ్ చిల్లీ, బీట్రూట్ ఫ్లేవర్, ఇవి టమాటో. సగ్గుబియ్యంలో 2 వెరైటీస్, బ్లాక్ పెప్పర్ మసాలా, ఇది ప్లేన్ జీరా మసాలా పెప్పర్, ఇవి రెడ్ చిల్లీ ఫ్లేవర్. ఇవి ఆల్మోస్ట్ తెలంగాణలో మంచి పిండి వంటలు అన్ని మీ దగ్గర కనపడుతున్నాయి, అన్ని స్పెషాలిటీస్ అన్ని. సార్ థ్యాంక్ యూ. మరొక స్టాల్ దగ్గరికి వెళ్దాము. సో ఎందుకంటే నోరూరిపోయే వంటకాలు ఇవి ఒకసారి చూద్దాం. ఏంటమ్మా రైస్ ఇడ్లీ ఏంట, ఇవేంటమ్మా ప్రోడక్ట్స్? ఇవన్నీ రెడీ టు కుక్ ప్రొడక్ట్స్ అండి. మాది గ్రేవీ స్టోరీస్ స్టార్ట్అప్ బిజినెస్ మాది. సో 1 year అవుతుంది. మేము ఎవరు చేయలేని గ్రేవీ మసాలా తయారు చేస్తాం. దీనికి పేటెంట్స్ కూడా అప్లై చేస్తున్నాం మేము దీనికి. ఇది మా ఓన్ ఫార్ములా. ఇది 50 కర్రీలు తయారు చేసుకోవచ్చు, బిర్యానీకి, అలాగే మీరు రైస్ కి యూజ్ చేసుకోవచ్చు, వెజ్ కి, నాన్ వెజ్ కూడా రకరకాల కర్రీస్ కి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఏమో యుఎస్ ప్యాకేజింగ్ అండి. ఇది 1 year దాకా మీరు నేల మీద పడేసిన ఎప్పుడు తీసినా ఫ్రెష్ గా ఉంటుంది. ఇది కొత్త టెక్నాలజీ యూజ్ చేసి మేము తయారు చేసాము. ఇది రైస్ ఇడ్లీ అని చెప్పి మీరు ఇన్స్టెంట్ ప్రీ మిక్సెస్, మీరు విత్ ఇన్ 5 to 10 minutes లో ఇడ్లీ తయారు చేసుకోవాలంటే ఈ ప్రీ మిక్సెస్ అని యూజ్ చేసుకోవచ్చు. సాంబార్ పౌడర్, అది కూడా విత్ ఇన్ 5 minutes లో మీరు సాంబార్ రెడీ చేసుకోవచ్చు. అన్ని ఇన్స్టెంట్, అన్ని ఇన్స్టెంట్ ప్రీ మిక్సెస్ సార్. సో ఇదేంటంటే ఒక హాఫ్ కప్ కి 3 cups ఆఫ్ వాటర్ కలిపేసి మీరు వెజ్జీస్ తడక అంటే మన తాలింపు పెట్టేసుకుంటే చాలు, 5 నిమిషాల్లో మీకు ఇది రెడీ. అంటే మీకు బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే ఇడ్లీ సాంబార్ రెడీ. అదే మీరు లంచ్ కి, డిన్నర్ కి కావాలంటే మీ గ్రేవీతో ఎన్ని రకాలైన కర్రీస్ తయారు చేసుకోవచ్చు. సో వీళ్ళు కొత్తగా స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేశారు. మొత్తం ఎన్ని వెరైటీస్ ఉన్నాయమ్మా? ఇక్కడ మాత్రం 3 వెరైటీస్ ఉన్నాయి సార్. మేమైతే మాత్రం 15 వెరైటీస్ చేస్తున్నాం. ఇప్పుడు దశాబ్ద ఉత్సవాల్లో మొత్తం అందరూ వస్తారు కదా, ఇప్పుడు మొత్తం అఫీషియల్స్, ముఖ్యమంత్రులు అందరూ స్టాల్స్ చూస్తారు. వాళ్ళకి చెప్తారా, ముఖ్యమంత్రి చెప్తారు ఇదంతా? మీరు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మా దగ్గర ఇది బై చేశారు, ఇది బై చేశారు. లాస్ట్ టైం మార్చిలో వచ్చినప్పుడు, సో కండ్ల కోయలకు వచ్చినప్పుడు సార్ ఈ 2 బై చేశారు. ఇదేంటమ్మా ఇది? గ్రేవీ మసాలా సార్. ఇది చెప్పేదా 1 year వరకు సస్టైన్ అవుతుంది సాంబార్. సో విత్ 500 rupees కూడా ఇచ్చెళ్ళారు. సో వాళ్ళ మొహంలోనే తెలిసిపోతుంది ఎంత ఆనందము. లాస్ట్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ ప్రోడక్ట్ కొన్నారంట, డబ్బులు కూడా ఇచ్చారనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మా కొత్త బిజినెస్ అయినా కూడా బాగా జరుగుతుంది చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఎంకరేజ్ చేసినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలండి. ఇది ఒక మరొక భలే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే, ఖైదీలతో తయారు చేయబడిన ఉత్పత్తులు అనేసి ఇవంతా కూడా జైళ్ల శాఖలో వీళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తులు చూడొచ్చు.
మొత్తం జైలు శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా కూడా మంచిగా అన్ని ఉత్పత్తులన్నీ కూడా తయారు చేశారు. మనం చూడొచ్చు. ఇది కానీ అమ్మ ఇదేంటి, ఇది నేమ్ పేరు డాల్స్ అండి, డాల్సా? ఉలన్ వర్క్ డాల్స్ ఇవి. ఓకే, ఇదేంటమ్మా ఇది? ఇది హ్యాండ్ బ్యాగ్స్ అండి, ఉలన్ తోనే మన ఖైదీలు తయారు చేశారు. మొత్తం మహిళా ఖైదీలు, మొత్తం మహిళా ఖైదీలే. వారికి మేము వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పిస్తామండి. లోపల క్యాండిల్స్, ఉలన్ అండ్ మిషన్ వర్క్, అన్ని డ్రెస్సెస్, యూనిఫామ్ స్టిచ్చింగ్, గవర్నమెంట్ ఆల్ ప్రొడక్ట్స్, ప్రతిదీ. బేకరీ యూనిట్ కూడా ఉందండి. బేకరీలో బిస్కెట్స్, బ్రెడ్ అన్ని మా ప్రిజనర్స్ కి మేము ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఇవేంటి ఇక్కడ ఏంటి పెట్టారు? ఇవి కూడా వాళ్ళు అవునండి, అది మేల్ జైల్లో మెన్స్ ప్రిజనర్స్ తయారు చేసిన ఉత్పత్తులు. అవేంటి అవి? బెడ్షీట్స్ బెడ్షీట్స్ అండి, మా దగ్గరే లోపల. ఇది మన చెర్లపల్లి జైలు నుండి వచ్చాయి. దాంట్లో టవల్స్, బెడ్షీట్స్, ఇంకా ఫినైల్ ఐటమ్స్, వుడెన్ ఐటమ్స్, స్టూల్స్ అలా ఉన్నాయి. సో అన్ని జైల్లోనే తయారు చేసిన. నేను ఇన్స్ట్రక్టర్ అక్కడ. సో మా ఆయన ఆధ్వర్యంలో తయారు చేస్తుంటారు ఖైదీలు, వాళ్ళ గైడెన్స్ చేస్తుంటారు. సో అక్కడ మహిళా ఖైదీలు కానీ తయారు చేసినటువంటి ఉత్పత్తులు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళ చేతి వృత్తులు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఈ స్టాల్లో ఇక్కడ పెట్టారు. ఇది ప్రత్యేక ఆకర్షణగా ఈ స్టాల్ మనకు కనపడుతుంది. ఎందుకంటే మిగతా స్టాల్స్కి ఈ స్టాల్స్కి చాలా ఇదిగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు చేతులతో ఎంత మంచి అందమైనటువంటి ఇవన్నీ తయారు చేసి పెట్టారు. సో వీటిని కొనడానికి కూడా వీళ్ళందరూ కూడా వస్తున్నారు. సో నెక్స్ట్ ఒక స్టాల్ చూద్దాం మనము. ఇప్పుడిప్పుడే సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతున్నాయి. కొంచెం విరామం ప్రకటించారు. సో అందరూ ఇక్కడికి వచ్చినటువంటి ఈ వేడుకలు చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం రిలాక్స్ అయ్యారు. ఇక్కడ చూడొచ్చు మనం ఈ నారాయణపేట చీరలు, బంజారా ఎంబ్రాయిడరీలు, ఇవన్నీ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని ఫేమస్ సంబంధించిన చీరలు ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చారు. ఇది ఒక స్టాల్ పెట్టారు. ఇది నారాయణపేటకు సంబంధించినటువంటి చీరలు చెప్తున్నారు. ఇవేనమ్మా, ఇంకేమన్నా ఇంకా ఉన్నాయా? చీరలు వాళ్ళది సార్, మీ రండి. ఏంటి నారాయణపేట చీరలు ఇవేనా ఫేమస్? ఇంకేమన్నా తీసుకొచ్చావా? సిల్క్ ఇవన్నీ సిల్క్ చీరలు. అవి కాటన్, ఇవి సిల్క్. ఓకే ఓకే. ఎక్కడ తయారు చేశారు ఇవన్నీ? నారాయణపేటలో. అక్కడి నుంచి అవునా? ఓకే. ఇవి మళ్ళీ ఇంకా ఎంబ్రాయిడరీ బంజారా మిర్రర్ వర్క్ సార్ ఇది. ఓకే సార్ బంజారా మిర్రర్ వర్క్ సార్, మేము ఆల్రెడీ సప్లై గవర్నమెంట్ కే చేస్తాము, అందుకని ఆల్ ఐటమ్ చేస్తాము A to Z. ఓకే సార్, మా దగ్గర 50 మెంబర్స్ ఉంది వర్క్. కానీ ఈ 20 years నుంచి ఏమీ లేదు మాకు ఆదాయం, అందుకే సార్ తో అడుగుతున్నాము ఆదాయం గురించి. మాకు సెంట్రల్ నుంచి ఏదైనా కావాలి సార్ మాకు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సందర్శిస్తారు, అప్పుడు చెప్తారా? చెప్తాను సార్, చెప్తాం. మేము ఏం చేయ అంతవరకు చెప్పుకోవటానికే కదా సార్ కూర్చున్నాం. మాకు బాధ ఉందనే చెప్పుకోవటమని, బాధ ఉందనే చెప్పుకోవటమని సార్. ఓకే సార్. సో ఇది బంజారా ఎంబ్రాయిడరీ వర్క్ అంటే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ప్రభుత్వానికే వీళ్ళు ఉత్పత్తులు పంపుతున్నారు. సో ముఖ్యమంత్రి గారు కూడా వస్తారు కాబట్టి ఆయనకు కూడా మా బిజినెస్ గురించి బాగా డల్లుగుంది, ఒకసారి చెప్పాలి అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. మరొకటి లెదర్ ఉత్పత్తులు ఆల్రెడీ కొంటున్నారు వీళ్ళందరూ. ఇదేంటండి? టస్సార్ సెట్టింగ్ క్లాత్ అండ్ ప్యాంటింగ్ క్లాత్, కొడంగల్ కాన్స్టిట్యున్సీ. కొడంగల్ కాన్స్టిట్యున్సీ. ఎట్లా మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు కాసేపట్లో ఇక్కడికి? రావాలి, అతనితో మాట్లాడాలనేది వచ్చినామండి. అవునా, మాట్లాడడానికి వచ్చారా? ఓకే. సో ఇంకా చూడొచ్చు, ఇంకా ఇది లెదర్ ఉత్పత్తులు చాలా బాగున్నాయి ఇవంతా కూడా. సో హ్యాండ్ బ్యాగ్స్ కానీ మహిళలకు సంబంధించి, ఇక్కడేమో పర్సులు. సో ఏంటంటమ్మా మొత్తం ఎన్ని ఉత్పత్తులు ఉన్నాయమ్మా? ఇందులో మొత్తం 21 ఉన్నాయి సార్. 21 వెరైటీస్ మోడల్స్ ఉన్నాయి. మేము ఓన్లీ లెదర్ ప్రొడక్ట్ తయారు చేస్తున్నాం. చిన్న పర్సు కాడ నుండి మేము ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ అన్ని వెళ్తాం సార్. మనం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్లో వస్తే ఎగ్జిబిషన్కి అన్ని ఢిల్లీ, కలకత్తా, భువనేశ్వర్ చాలా మాటకి ఎగ్జిబిషన్లు చేస్తూనే ఉంటాం. 20 మంది 30 మంది లేడీస్ తయారు చేస్తాం, మహిళా గ్రూప్ తయారు చేస్తాం సార్. ఇవి సో వీళ్ళు ఎక్కడ ఆర్డర్స్ వస్తాయి సార్, ల్యాప్టాప్ బ్యాగ్ లాగే ఏవి చేసినా వస్తాయి. ఢిల్లీ, కలకత్తా, భువనేశ్వరి అన్ని ఆల్ ఇండియా మొత్తం వెళ్తాం సార్. అట్లేం లేదు. థ్యాంక్ యూ సార్. సో వీళ్ళంతా కూడా ఈ లెదర్ ఉత్పత్తులు ఇవన్నీ చూస్తే, ఇక్కడ ఇంకోటి నాన్ ఓవెన్ బ్యాగ్స్ అనేసి ఇక్కడ కొన్ని పెట్టారు. సో ఇదొక స్టాలు, ఇది చాలా ప్రత్యేకంగా ఉంది. ఇంకొంచెం అటువైపు వెళ్తే ఇంకా మొత్తం అస్సలైన గ్రామీణ స్థాయిలో ఉండే ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ పెట్టారు. ముఖ్యంగా తెలంగాణ అంటే మనం ప్రత్యేకంగా చెప్పుకునే ఏదంటే పోచంపల్లి కాటన్ చీరలు. ఇంకా దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పోచంపల్లి కాటన్ చీరలు అంటే
సో ఇక్కడ ఒక స్టాల్స్ పెట్టారు. సో మంచి కాటన్ చీరలంతా కూడా ఇక్కడ కనపడుతున్నాయి పోచంపల్లి సంబంధించి. ఏంటంటే ఈ పోచంపల్లి చీరలు ఈసారి ప్రత్యేకతలు ఏంటి, ఏమేమి తీసుకొచ్చారు ఈసారి దుప్పట్టాలు తీసుకొచ్చినాము, లంగాలు తీసుకొచ్చినాము, పట్టు చీరలు తీసుకొచ్చినాం. ఆల్ వెరైటీస్ ఉంటాయి కానీ మాకు చాలా స్టాల్ చిన్నగా ఉంది కాబట్టి మేము ఉన్న మంచి వెరైటీలు తీసుకొచ్చాం. తెలంగాణనే కాదు ఎక్కడైనా పోచంపల్లి చీర అంటే చాలా ఫేమస్, ఆల్ ఇండియా ఫేమస్. నేను అన్ని ఢిల్లీ, జర్మనీకి కూడా పోయి వచ్చిన గవర్నమెంట్ తరపు నుంచి. అన్ని చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది మా ఐటమ్. ఎట్లుంది తెలంగాణలో బిజినెస్ అంతా? ఆన్లైన్ ఇట్లా చాలా బాగుందండి, ఆన్లైన్ కూడా ఉందండి. సో నెక్స్ట్ ఇది ఇంకో ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది, మంచిగా క్రాఫ్ట్కి సంబంధించిన హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంతా, ఇదంతా కూడా మంచి. అమ్మా ఏమేమి ఉత్పత్తులు ఉన్నాయమ్మా? బ్యాగులు ఉన్నాయి, ల్యాప్టాప్ ఉంది, మళ్ళా కుషన్ కవర్ ఉంది. సో ఇవంతా కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ చేతితో వేసినట్టున్నారు వీళ్ళు. మంచి బ్యాగ్స్, మంచి ల్యాప్టాప్ బ్యాగు, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ అన్ని చేస్తామండి. బ్యాగ్ ఇవేంటమ్మా? ఇవి ఇంకా థ్రెడ్ జ్యువెలరీ అండి, దారంతో తయారు చేసినవి. టాటింగ్ లేస్ థ్రెడ్ జ్యువెలరీ దారంతో ఓన్లీ. ఆల్రెడీ వీళ్ళు పెడుతున్నారు, పక్క కొనడానికి కూడా వచ్చారు వీళ్ళందరూ కూడా. ఇంకొకటి ఇక్కడ చూడొచ్చు అందమైన కళాకృతులు. ఎందుకంటే నాయకపోడు మాస్కులు అంటేవి, నాయకపోడు మాస్కుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో చాలా అందంగా కనపడుతున్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఏంటంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము భద్రాచలం సో ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ వర్క్? ఇవి మా తాతల నుంచి చేస్తున్నారు. మేము వీటిని అంటే సంస్కృతి అంతరించిపోతుంది, చూద్దామన్న అందరి దగ్గర కనిపించట్లేదు. ఒకప్పుడు ప్రతి గ్రామాల్లో కనిపించేది, ఇప్పుడు చూస్తే 2-3 మండలాలు ఒక చోట కూడా కనిపించలేదు. కాబట్టి మా కెరియర్ని పక్కకు పెట్టి మళ్ళీ మా సంస్కృతిని కాపాడుకుందాం అనుకుని మినియేచర్ సైజులో, తర్వాత అందరికీ అవైలబుల్ అయ్యే సైజుల్లో, రూమ్లలో డెకరేటివ్ పర్పస్ గాను అన్ని విధాలుగా ఉన్నాయి. ఇది యాక్చువల్లీ ఇది ఫేస్కి అట్లా ఫేస్కి పెట్టుకుంటాం. అంటే అది సో ఇలా పెట్టుకుంటారట. సంస్కృతికి సంబంధించిన జాతరలు, కొలుపులు జరిగే సమయాల్లో వీటిని ఫేస్కి పెట్టుకొని డాన్స్, జాతర సమయంలో మాత్రం ఇలా నుంచి జాతర సమయంలో ఏదైనా పండుగలు వచ్చినప్పుడు ఇలా పెట్టుకొని మంచిగా అందరూ డాన్స్లు వేస్తారని కూడా చెప్తున్నారు. చాలా బాగున్నాయి, మంచి చెక్క ఇదంతా. ఓహో ఇదేంటి? అది లేడీ అండి. యాక్చువల్లీ ఇందులో మొత్తం 21 రకాల మాస్కులు ఉంటాయి మాకు. 21 నాయకపోడు సంస్కృతిలో 21 రకాల మాస్కులు ఉంటాయి. అందులో ముఖ్యంగా పంచపాండవులు, లక్ష్మీదేవర, పంచపాండవులు 5, లక్ష్మీదేవర 3, తర్వాత రాజ్యాన్ని పాలించినటువంటి రాజులు. ఈయన ప్రోలయ నాయకుడు, రేకపల్లి రాజ్యాన్ని పాలించినటువంటి ప్రోలయ నాయకుడు, రాచకొండ రాజ్యాన్ని పాలించినటువంటి సింగబోయ నాయకుడు, ఆయన మనవుడైనటువంటి అనపోత నాయకుడు. అదేవిధంగా చూసుకుంటే నల్లగొండ ప్రాంతానికి సంబంధించిన నల్లగొండ రాక్షసి, ఎర్రగొండ ప్రాంతానికి సంబంధించిన ఎర్రగొండ రాక్షసి. ఇవి అన్ని గ్రామ దేవతలు, పందిరాజు, లేడీ, వైల్డ్ బైసన్, ఇట్లా అన్ని మొత్తం 21 రకాల మేము మాస్కులను మేము పూజించడం జరుగుతుంది. ఇవే మాకు చాలా మంచి చరిత్ర ఉన్నటువంటివే ఉన్నాయండి మీ దగ్గర. చరిత్ర ఉందంటే మా చరిత్రను మేము కాపాడుకోవాలి కాబట్టి దాని ముందు చూడ ఆయన మొహంలో ఎంత ఆనందం కనపడుతుంది. మా చరిత్రను మేము కాపాడుకుంటున్నాం అనేసి మంచి ఉత్పత్తులన్నీ కూడా తీసుకొచ్చారు తెలంగాణకు సంబంధించి. ఇంకా చాలా ఉన్నాయి, ఎందుకంటే సమయాభావం వల్ల మనం చూడలేకపోతున్నాం కానీ చూపించలేకపోతున్నాం. కానీ ఇప్పుడు మనం వచ్చింది కేవలం 500 మీటర్స్ మాత్రమే, ఇంకా దాదాపు 1.5 కిలోమీటర్ ఉంది. ఇంకా అవన్నీ చూపిస్తే ఇంకా ఇవాళ ఈవెంట్స్ ఇంకా కాసేపట్లో స్టార్ట్ అయిపోతాయి కాబట్టి అంత సమయం లేదు. సో ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు స్టార్ట్ అయిపోతున్నాయి, అంగరంగ వైభవంగా ఉంటాయి. ఎందుకంటే అందరూ మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కళ్ళప్పగించు చూసే ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది కాసేపట్లో.